పానీపూరి తినాలనే కోరిక ఒక బాలుడికి తిరిగి రాని లోకాలకు తీసుకెళ్లింది. తన అక్కతో కలిసి వెళ్ళి పానీపూరి తిన్న ఆ 3 ఏళ్ల బాలుడు ఆమె చెయ్యి పట్టుకొని ఇంటికి తిరిగి వస్తున్నాడు. అంతే, కారు రూపంలో మృత్యువు ఆ బాలుణ్ణి కాటేసింది. ఈ ఘటన వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. అప్పటి వరకు తన చెయ్యి పట్టుకొని నడుస్తున్న చిట్టి తమ్ముడు విగత జీవిగా మారడంతో ఒక్కసారిగా అక్క గుండె పగిలిపోయింది. కొడుకు మృతి చెందిన విషయం తెలిసిన ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నారు. ఏపీలోని కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాజుగోపాలం గ్రామానికి చెందిన సూరిబాబు, లవకుమారి దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్కు వలస వచ్చారు. వారికి 12 సంవత్సరాల కూతురు, 3 సంవత్సరాల కొడుకున్నారు. నిజాంపేట్ ప్రశాంతి హిల్స్ లో గల వెంకటసాయి ప్లాజాలో సూరిబాబు వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. కుమారుడు అనిల్ తన అక్కతో కలిసి పానీపూరి తినడానికి మధురానగర్ కమాన్ దగ్గరలోని పానీపూరి బండి దగ్గరికి వెళ్లాడు. పానీపూరి తిన్న తర్వాత అనిల్ తన అక్క చేయి పట్టుకుని ఇంటికి వెళ్తున్నాడు. మృత్యు రూపంలో వచ్చిన ఓ కార్ అనిల్ జీవితాన్ని చిదిమేసింది. కార్ నడుపుతున్న వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బాలుని ఢీకొట్టాడు. దీంతో అనిల్ కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన తల్లిదండ్రులు అనిల్ ను హుటాహుటిన కేపీహెచ్పీలోని ప్రసాద్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్టు ధృవీకరించారు. కుమారుడి మరణంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.